ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము యేసే పరిష్కారంలో విశేష దినము 5555 5555వ వర్తమానం. ఇది దేవుని కృప. 5000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాం. 5165 ఎపిసోడ్స్ పూర్తయినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ నేషనల్ రికార్డ్ వచ్చింది. ఇవాళ మనం 5555 ఎపిసోడ్స్ నిర్వహించుకున్నాం. ఇది దేవుని కృప. అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థింప మనవి. దేవుని స్తుతిద్దాం. తలలు వంచండి. ఇవాళ వాక్య ధ్యానం 3 ఫ్రెండ్స్, ముగ్గురు స్నేహితులు. 3 ఫ్రెండ్స్, ముగ్గురు స్నేహితులు వృత్తాంతం చూస్తున్నాం. తలలు వంచండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము 5555 ఎపిసోడ్స్ 5555 కంప్లీట్ చేసుకుంటున్నాం. ప్రభు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇది మనుషుని వలన సాధ్యమా? ఎన్నటికీ కాదు. దేవా, ఇది నీ వలననే జరిగినది. నీ సేవకుని క్షమించి అంగీకరించుమని ప్రార్థిస్తున్నాను. 5555 వర్తమానముల అనంతరం నీ పాదాల దగ్గర శిరసు పెట్టి నేను వ్యర్థుడనని ఒప్పుకుంటున్నాను. Lord, I am accepting myself as a big zero. A big zero. I have no value at all, my Lord. నాకు ఏ విలువ లేదు ప్రభు. ఇదంతా నీ మహాకృప. ఇవాళ నేను జీవిస్తున్నాను అంటేనే నీ కృప. అటు నాకు ఇంత విస్తృత వాక్య ఉపదేశాలు ఒక్క ఛానల్లో ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వీటితో పాటు అనుదిన ప్రసారాలుగా మరొక 4 ఛానల్స్ నాకు ఇచ్చినందుకు వందనాలు. ఏమిచ్చినా నీ రుణం తీరదు ప్రభు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాకు అనేక మంది సహోదరులను, స్నేహితులను క్రీస్తు యేసునందు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మీ కృపా సహాయం కొరకు అర్థిస్తున్నాం. ఈ దినము ప్రత్యేకంగా మీ మహోన్నత తత్వాన్ని ప్రణమిల్లి స్తుతిస్తూ యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం 5555 ఎపిసోడ్స్ పూర్తి చేసిన సందర్భంగా మరియు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ నేషనల్ రికార్డ్ సాధించుకున్న సందర్భంగా ఒక చిన్న ప్రార్థన సమావేశం, స్తుతి ప్రార్థనా సమావేశం ఏపీఎస్ఎస్లో ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాను. పర్మిషన్స్ కొరకు, ఏర్పాట్ల కొరకు ప్రార్థించండి. దేవుని వాక్యములో లూకా శుభవార్త 10వ అధ్యాయము, లూకా శుభవార్త 11వ అధ్యాయము 5వ వచనం. లూకా శుభవార్త 11వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనము వరకు మనం చూస్తున్నప్పుడు God is giving us a best example, ఒక చక్కటి ఉదాహరణ
పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలా ఇస్తాడు అనే దాన్ని గురించి చెబుతున్నాడు. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమందున్న తండ్రిని ఎవరు కోరుతారో వారికి అనుగ్రహించబడతాడు. పరలోకమందున్న తండ్రిని ఎవరైతే అడుగుతారో, నన్ను పరిశుద్ధాత్మతో బలపరచు, నింపు అని ఎవరు అడుగుతారో వారికి ఆయన నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. కనుక పరిశుద్ధాత్ముడు గొప్ప ఈవిగా యేసు వర్ణిస్తున్నాడు. ఎ ప్రాఫిటబుల్ బ్లెస్సింగ్. ద హోలీ స్పిరిట్ is the profitable blessing. దీవెనకరమైనటువంటి వాడు, లాభకరమైనటువంటి దీవెన. హోలీ స్పిరిట్ గాడ్ indwelling in our heart. మన హృదయములో దేవుని ఆత్మ నివసించుట మనకు దీవెన. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు నీ హృదయములో అనుగ్రహించినట్లు నీవు విసుగక ప్రార్థించాలి అనేది నేర్పించాడు. ఒక మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది క్రిస్టియానిటీలో. అదేమిటంటే, రక్షించబడిన తరువాత పరిశుద్ధాత్మ కూటంలో కూర్చొని వెయిట్ చేస్తూ, ఎదురు చూస్తూ, పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు అని అంటానికి ఒక సైన్, ఒక సూచనగా స్పీకింగ్ టంగ్స్ను యాక్సెప్ట్ చేసింది కొంతకాలం చారిస్మాటిక్ వరల్డ్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినప్పుడు యాక్ట్స్ బుక్ 2లో, అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయంలో, ప్రజలు భాషలు మాట్లాడారు కాబట్టి అని ఒక భాషా సంజ్ఞ వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ అనే ఒక రాంగ్ నోషన్ సమాజంలో తయారైంది. కానీ వాస్తవం ఏంటో తెలిసిన, నీవు ప్రార్థించినప్పుడు, అనగా నీవెప్పుడు రక్షించబడుతున్నావో అప్పుడే ఈయన నీకు ఒక వరముగా, ఈవిగా, బహుమానముగా నీ అంతరంగంలో ఉంచబడుతున్నాడు. కనుక నీవు ఆత్మ యొక్క వరములను, ఫలములను ఈ ఆత్మ సహాయము చేత నీవు జీవించగలుగుతావు. దట్ వాజ్ ద సైన్. మనకు కృపావరాలు ఉన్నాయి. వాటిల్లో భాషల వరం ఆఖరిది. అన్నిటికంటే మొట్టమొదటి వరం బుద్ధివాక్యము, 2 జ్ఞానవాక్యము, ఆ తర్వాత విశ్వాసము, అద్భుతములు చేయు శక్తి, స్వస్థపరుచు శక్తి, దయ్యములను వదిలించినది శక్తి, తరువాత ఆఖరిగా భాషలు మాట్లాడటం. ఇది విశ్వాసులకు సూచనగా ఇవ్వబడినది. విశ్వాసులకు సూచన బుద్ధివాక్యము, ద విజ్డమ్ వర్డ్, ద బెస్ట్ అండ్ ద ఫస్ట్ అండ్ ద గ్రేట్ అండ్ ద మెరిటోరియస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ is nothing but proclaiming the word of God with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత జ్ఞానవాక్యమును చెప్పటం అది ప్రథమమైనటువంటి వరం. ఇప్పుడు నన్ను తీసుకోండి. ఇవాళ నేను 5555 ఎపిసోడ్ చెబుతున్నాను, ప్రసారం చేస్తున్నా. ఈ వాక్యం ఎక్కడి నుండి వచ్చింది అంటే దేవుడిచ్చి. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుడిచ్చిన వరము. నేను బ్లెస్సింగ్ టీవీలో ప్రతి రాత్రి 7 గంటలకు వాక్యం చెబుతున్నాను. బ్యాడ్ లక్ ఏంటంటే అదే సమయంలో ప్రేమ సాక్షిలో కూడా 7 గంటలకే వాక్యం చెబుతున్నాను. ఈ రెండింటిలో ఎవరు ఏది విని రక్షణ పొందుతారో సరే అని నేను నిర్వాహకులు కంపెల్ చేయలేదు, టైమ్స్ మార్చమని. ఎనీహౌ, ఈ బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం చెబుతున్నాను. మీకు తెలిసిన మొట్టమొదటి అధ్యాయం ఎన్ని రోజులు చెప్పినాను?
60 completed days. First chapter Job book, 60 messages, 60 ప్రసంగాలు ఒకటో అధ్యాయం మీద. అది బుద్ధివాక్యము అంటే అదే. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్. అది దేవుడిచ్చిన వరం. అది నా వల్ల కలిగింది కాదు, నేను చదివితే వచ్చింది కాదు, నేను ఇంటర్నెట్లో చూసి ప్రిపేర్ అయితే వచ్చింది కాదు. ఇట్స్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి నాకు ఇచ్చిన వరం అది. నేను 6 డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుతున్నాను ఇవాళ ఎవ్రీడే. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్. ఇది అత్యుత్తమమైనటువంటిది. కనుక ఈ 3 ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు anointment of the Holy Spirit and the gifts of the Holy Spirit, ఇవి మీకు అనుగ్రహించబడినట్లుగా you must come to your God. నీ దేవుని యొద్దకు వెళ్ళి నువ్వు అడగాలి. మొహమాట పడద్దు, రాత్రి అయింది అనుకోవద్దు. అందుకే నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా 3 ఫ్రెండ్స్ స్టోరీ చెప్పాడు. 3 స్నేహితుల స్టోరీ చెప్పాడు. మరియు ఆయన వారితో ఇట్లా నేను కాన్సెప్ట్ ఏంటంటే గివింగ్ ద హోలీ స్పిరిట్ టు ఇన్డ్వెల్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండేటట్లుగా అనుగ్రహించబడుట అనే అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి అంటున్నాడు. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయించు మార్గములో నా యొద్దకు వచ్చాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా, ఆ స్నేహితుడు లోపలే ఉండి నన్ను తొందర పెట్టదు, తలుపేసింది, నా పిల్లలు పండుకున్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యలేనని చెబుతాడా? లేక స్నేహితుడైనందున అతడు లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాని మాటికి అడుగుట వలనైనా వచ్చి అతను కావలసినవి ఇచ్చును గనుక కావలసినవి ఇచ్చునని మీతో చెప్తున్నాను, అటువలనే మీరు అడుగుడి. సిగ్గుమాలి మాటికి అడగండి. నాకు అదే పజిల్ అండి. దేవా ఎన్నిసార్లు అడగాలి నాయన నిన్ను? సిగ్గుమాలి మాటికి అడగమన్నాడు. అసలు నేను అడుగుతాను, మనకు సిగ్గేంటండి దేవుణ్ణి అడగటానికి? దేవుణ్ణి అడగటానికి సిగ్గుపడేవాడు సరైన సంబంధంలో లేడని అర్థం. దేవునితో సరైన సహవాసాలు కలిగిన వాడు దేవుణ్ణి అడుగుటకు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. ఎన్ని మార్లైనా ఎన్నైనా అడుగుతాడు. అతడు ఏమనుకుంటాడో అనుకున్నవాడు ఇక ఏమి స్నేహితుడు? మీరు గమనించండి, 3 స్నేహితులను గురించి మాట్లాడాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుని కొరకు మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఇక్కడ తండ్రి, పరిశుద్ధాత్ముడు, విశ్వాసి 3 స్నేహితులుగానే వివరించబడుతున్నారు. విశ్వాసి తండ్రిని ఒక స్నేహితుడు అడిగినట్టు అడిగితే, ఆ తండ్రి విశ్వాసికి తన స్నేహితుడైన పరిశుద్ధాత్ముడిని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అది అక్కడ లెక్క. కనుక రక్షణ ఇవ్వటానికి దేవునికి ఇష్టము, రక్షణ ఇచ్చుటకు దేవునికి ఇష్టం. అయితే విశ్వాసి తను ఎన్నడూ ఆటంకములను పట్టించుకొనక, సిగ్గు లేకుండా అభ్యర్థన చేయటం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగటానికి అభ్యంతర పడేవాడు ఎన్నడూ పొందలేడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన లక్షణం ఏంటంటే అడగండి, వెదకండి, తట్టండి. అడగండి ఇన్ఫర్మేషన్, వెదకండి సెర్చింగ్ ఫర్ ద ఆబ్జెక్ట్, తట్టండి టు ఓపెన్ ద ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అడగటం ప్రారంభించా. ఇప్పుడు నేను లూకాసు వార్తలో ఉన్నాను. ఇంకా నేను ఇంచుమించుగా 23 పుస్తకాలు, మొత్తం 27 కదా క్రొత్త నిబంధనలు,
మనం 3వ పుస్తకంలో ఉన్నాం. ఇంకా 23 + 1 24 పుస్తకాలు క్లియర్ చేయాలి. ఎంత టైం పడుతుంది? 2 సంవత్సరాలు పడుతుంది. కానీ నేను ఇప్పటి నుంచి అడుగుతున్నా, ఏమిటో తెలిసిన, దేవా నూతన ద్వారాలు తెరిచి 4వ పర్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని రాష్ట్ర స్థాయి టెలివిజన్లో ప్రసారం చేయటానికి, స్పాన్సర్ చేయటానికి నేను కష్టపడకుండా, ఇండ్లెమ్మట తిరగకుండా, ఎక్కడికి వెళ్లకుండా, వెయిట్ చేయకుండా ఒక స్పాన్సరింగ్ ఏజెన్సీ ఇవ్వు ప్రభు అని అడుగుతున్నా. దాన్ని అడగడానికి నాకు సిగ్గులేదు. ఎవరైనా అంటే అనుకోవచ్చు, అదేమిటి అట్లా అడుగుతున్నా. అందుకే నేను ఒక బ్రోచర్ వేసా. ఆ బ్రోచర్లో ఐ డోంట్ నీడ్ మనీ, ఐ నీడ్ అన్ ఆపర్చునిటీ టు ప్రొక్లైమ్ ద గాస్పుల్ ఫర్ ద 4th టైమ్ అబౌట్ ద బైబిల్ అని ఇచ్చాను. 4వ పర్యాయం బైబిల్ ప్రకటించడానికి అవకాశం కావాలి తప్ప నాకు డబ్బు అక్కర్లేదు అని ప్రింట్ చేసి ఇచ్చా. నన్ను ఒక ఆయన అడిగారే, ఎందుకు ఇట్లా రాసా, వేగ్గా ఉంది కదా ఇది. నాకు డబ్బు కాదు కావాల్సింది. ఐ డోంట్ వాంట్ మనీ. డబ్బు వస్తే నేను రకరకాలు అయిపోతానేమో. నేను అవకాశం అడిగాను. జస్ట్ లైక్ పెట్కర్ గారు గివెన్ ఆపర్చునిటీ టు ఆర్ఆర్కే గారు, గాడ్ హ్యాస్ స్పోకెన్ మినిస్ట్రీస్. నేను ఇంకా 2 ఏళ్ళు పడుతుంది, నాకు 500-600 దినాలు పడుతుంది. ఇంకా 500-600 దినాలు అడిగిన వాడిని ఏమంటారు? సిగ్గున్నాడు అంటారు, సిగ్గులేనాడు అంటారు. దేవుని దగ్గర నాకు సిగ్గు ఏంటంటే, ఐ ఫీల్ ప్రివిలేజ్ టు ఆస్క్ మై గాడ్. ఆయన అడిగేటువంటిది బాధ్యతగా కాదు, ఆధిక్యతగా భావిస్తా. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆస్క్ గాడ్. దేవుని దగ్గర ప్రార్థన చేయటం అనేది ఆధిక్యత అండి. ఇట్స్ ఎ ప్రివిలేజ్. అడగండి ఇస్తా అన్నాడు, వెతకండి దొరుకుతాడు, తట్టండి తీస్తాడు తలుపు. గాడ్ విల్ ఓపెన్, గాడ్ విల్ ఓపెన్ మై ఫ్రెండ్స్. ప్రేయర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రేయర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ప్రార్థనే ఉండటం లేదండి, అందుకే శక్తిహీనులుగా ఉండిపోతున్నాం. యేసే పరిష్కారానికి గొప్ప కృపావరం ఏమిటో తెలుసా? 4 సహోదరీలు ప్రార్థనా బృందంగా ఉండి ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ప్రార్థిస్తుంటే నేను కార్యాలయంలో రికార్డింగ్ టేబుల్ మీద కూర్చొని నేను ఒక్కోసారి అసూయ పడతానండి. వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, దేవునితో పెనుగులాడుతూ ఉంటారు, దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం కాదు, వాళ్ళ పిల్లల కోసం కాదు, వాళ్ళ సంఘం కోసం కాదు, వాళ్ళ కులం కోసం కాదు, వాడి కుటుంబం కోసం కాదు, మీకోసం, ప్రభువు కోసం. ఆత్మలకు రక్షణ ఇవ్వయ్యా, దేశాన్ని రక్షించయ్యా. ఆ 4 దేశానికి దీవెనకరమైన పాత్రలుగా వాడబడుతున్నారండి. నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళతో జాయిన్ అవుతానికి ఇష్టపడుతుంటాను. వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తుంటే వారి పక్కన కొద్ది దూరంలో చేరేసుకొని ఆ ప్రార్థనలో ఏకీభవిస్తూ గర్విస్తుంటాను. ఓ దేవా, ఎంత గొప్ప కృపనిచ్చావయ్యా ఈ స్త్రీలకి, ఎట్లాంటి ప్రార్థనలు చేస్తున్నారు, ఎట్లాంటి ప్రార్థన. వాళ్ళకు విసుగు లేదు, అలుపు లేదు, చేస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో గ్రాంట్ అయిపోయిన వాటిని కూడా అడుగుతారు. వాళ్ళకి సమాచారం ఉండదు. ఒక్కసారి నేను చెప్పనమ్మా, మీరు ప్రార్థన చేశారు కదా, దేవుడు ఇచ్చేసాడు, దాన్ని ఆ లిస్టులోంచి తీసేయండి అని నేను చెప్పడం ఒక్కసారి మర్చిపోతుంటా. అయినా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు తప్పక ఇస్తాడు, దేవుడు తప్పక ఇస్తాడు. మేము కొన్ని ప్రేయర్ సబ్జెక్ట్స్ ఇచ్చాం, ఫోన్ నెంబర్స్ ఇచ్చాం. దేవుని కృప ఎందుకో అర్థం కాదు, ఇప్పటివరకు ఒక్క ప్రార్థన కొరకైన ఫోన్ రాలా మాకు. 5 ఛానల్స్లో ఇంచుమించుగా 10 రోజులకి ఇస్తున్నా. అదే వేరొకళ్ళు ఇస్తే పోయేమో ఫోన్స్, నాకు అర్థం కాలేదు. అడగండి, వెదకండి, తట్టండి, ప్రతి వానికి దొరుకుతుంది. ఇవి ఎవరు చేస్తారు? వారు దే డోంట్ డిస్కరేజ్, దే డోంట్ డిసప్పాయింట్. వాళ్ళు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు కూడా.
ఎందుకంటే దేర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ గ్రేట్. మన పరలోకపు తండ్రి గొప్పవాడు. కొన్ని సందర్భాల్లో మనకు ఆరోగ్యం గురించిన తలంపులు, ఆర్థికపరమైన తలంపులు, విద్యలో బిడ్డలు ఎట్లాగా, వివాహాలు ఎట్లా, ఉద్యోగాలు ఎట్లా, ఈ తలంపులు వచ్చినప్పుడు కృంగుతూ ఉంటాం. ప్రత్యేకంగా అనారోగ్యం వచ్చినప్పుడు, అది కూడా ఏదైనా తీవ్రమైన భయం, ఆందోళన కలిగినప్పుడు దేవుడు వాటన్నింటినీ రూల్ అవుట్ చేస్తాడు. నీ జీవితంలో వాటన్నింటిని తొలగించేస్తాడు. అసలు మరణం కంటే సులువైంది ఏముందండి క్రైస్తవుని జీవితంలో? విలువైంది, సులువైంది, లాభకరమైంది ఏముంది? ఇట్స్ మోస్ట్ ప్రాఫిటబుల్. కానీ ఒకటే అప్పీల్ ఏంటంటే, ఎవరు చేస్తారు ప్రభువా సేవ? మరి మేము వెళ్ళిపోతే కనుక మన్ను నిన్ను స్తుతించదు కదా, పాతాళము నీకు స్తుతి కలుగ చేయదు కదా. దేవా నేనే నీకు స్తుతి కలిగిస్తానని ప్రార్థిస్తున్నాడు భక్తుడు. కనుక దేవుని స్తుతించుట, దేవుని ప్రార్థించుట, దేవుని వేడుకొనుట యందు ఎడతెగక ఉన్నారు అపోస్తలులు. వారి జీవితాలు ప్రపంచానికే ఆశీర్వాదంగా మారాయి కదూ. 3 స్నేహితులు ఫిలాసఫీ మీ ముందు ఉంచుతున్నాను. మీరు మాకు మరొక స్నేహితుడిని పరిచయం చేయండి. మా స్నేహితుని కొరకు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. యేసే పరిష్కారమే మా స్నేహితుడు, మీరు మా స్నేహితులు. యేసే పరిష్కారాన్ని పోషించుటకు మాకు మీరు సహకారులు కండి. ప్రపంచంలోనే ఇది యూనిక్ ప్రోగ్రామ్. ఇంత దీర్ఘకాలం లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది తెలుసా యేసే పరిష్కారంలో. ఒక నోటోరియస్ క్రిమినల్కి 14 సంవత్సరాల జైలు శిక్ష, జీవిత కాల శిక్ష. మేము 14 సంవత్సరాలు దాటిపోయాం, 15 కూడా దాటాం, 16లో ఉన్నాం. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇట్ ఈజ్ ఎ బ్లెస్డ్ మినిస్ట్రీ, బీ ద పార్ట్ ఇన్ ఇట్. సిగ్గుపడక అడగమంటున్నాడు దేవుడు. సిగ్గుపడక దేవుణ్ణి అడగాలి. మనుషులను కాదు అడగాల్సిందే. మనుషుల దగ్గరికి సిగ్గుపడక, సిగ్గు లేకుండా వెళ్ళి అడిగితే ఉన్న పరువు పోద్ది, దేవుడికి అవమానం వస్తుంది. అట్లా అడగకండి, మనుషులు అడగకండి. మనుషుల ఇంటి చుట్టూ తిరిగి అడిగారో మీకు 10 రెట్ల అవమానం వస్తుంది, దేవునికి 100 రెట్ల అవమానం ఫీల్ అవుతాడు. డోంట్ బెగ్ పీపుల్. అడుగుడి ఇవ్వబడును అన్నది దేవుణ్ణి అడిగితే ఇవ్వబడును, మనుషులు అడుక్కుంటే కాదు. భిక్షమెత్తి సేవ చేయొద్దు. హెవెన్లీ ప్రొవిజన్, డిగ్నిఫైడ్ ప్రొవిజన్ వస్తేనే సేవ చేస్తా, లేకపోతే చేయను, మానేస్తా. ఏమైనా తిట్టుకోను నన్ను. ఐ విల్ స్టాప్ మై ప్రీచింగ్. I don't beg. I don't stretch my hand before human being. ఒక మనిషి ముందు నేను చేయి పెట్టి అడుక్కొని సేవ చేయను. అది నేను అవమానంగా భావిస్తాను. దానికి వెళ్ళను నేను. అయ్యయ్యా మీరు ఒక 100 రూపాయలు ఇవ్వండి, మీరు 1000 ఇవ్వండి, మీరు బతికిస్తే బతుకుతాం, మీరేమైనా చేస్తే సేవ చేస్తాం, అది దిక్కుమాలిన అట్లాంటి సేవ మాకు అక్కర్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను భిక్షాటన చేయవలసిన పని లేదు దేవుని సేవలో. రాయల్ గివింగ్ ఉంటుంది, అర్థం చేసుకో. అట్లా ఉంటేనే అట్లాంటి దేవునికే నేను లోబడతా. నా దేవుడు అట్లాంటి వాడే. హీఈస్ ఎ రాయల్ వన్. వై షుడ్ ఐ బెగ్? అడుగుడి ఇవ్వబడును అన్నప్పుడు దేవుణ్ణి, వెదకండి దొరుకును అన్నప్పుడు దేవుడు చెప్పిన చోట, తట్టండి తీయబడి అన్నప్పుడు దేవుడు ఆదేశించిన చోట. నాట్ ఎవ్రీవేర్. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్ ఇన్ ద ఎపిసోడ్ 5555. 5555 ఎపిసోడ్స్ అప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను. బీ ద ఫ్రెండ్ టు యేసే పరిష్కారం.
వేసే పరిష్కారానికి ఒక ఫ్రెండ్గా ఉండి దానికి కావలసినవన్నీ అతడు ఇచ్చును కదా. అతనికి కావలసినవన్నీ ఇచ్చును కదా అని మీతో చెప్పుచున్నాను. మాటిమాటికి అడుగుట వలన లేచి కావలసినవన్నీ ఇచ్చును. ఆస్క్ ఎవ్రీథింగ్ టు జీసస్. ఆస్క్ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ బెండ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ హ్యూమన్ బీయింగ్. డోంట్ బెండ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఎనీ ఆర్గనైజేషన్. నో, అట్లాంటి బ్రతుకుద్దు, అసలు అట్లాంటి సేవ వద్దు. సంషేరుగా సేవ చేద్దాం, ఎవడికి లోబడక్కర్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాలు గొప్పవి. అడుగు వారికి నిశ్చయముగా పరలోకము నుండి దేవుడు తప్పక పరిశుద్ధాత్మను దయచేయును. అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. నిశ్చయముగా అనుగ్రహించువాడు, ఎంతో నిశ్చయముగా అనుగ్రహించువాడు. అడుగు ప్రతి వానికి ఎంతో నిశ్చయంగా అనుగ్రహించే దేవుడు. మాటకు విశ్వం కలిగిందండి. ఈ పని ఆయన చేయలేడా? నా సేవకు డబ్బు ఆయన ఇవ్వలేడా? నా సేవను నడిపించలేడా? ఆయనకి ఇష్టం లేకపోతే నడిపించడం తప్ప, ఆయనకి ఇష్టమైతే నడిపిస్తాడు. అది గ్రహించుకొని నేను ఆగిపోవాలి. 5555 ఎపిసోడ్ సందర్భంగా బీ ద ఫ్రెండ్ టు యేసే పరిష్కారం. అండ్ మేక్ యువర్ ఫ్రెండ్స్ బీ ద ఫ్రెండ్స్ టు ద యేసే పరిష్కారం. మీ ఫ్రెండ్స్ని కూడా మాకు పరిచయం చేయండి. మాకు కావలసినది 120 మంది 1000 రూపాయలు ఇచ్చు సహోదరులు, నెలకి 30 మంది 2000 ఇచ్చేవారు, 3500 ఇచ్చేవారు 30 మంది. అంతే మా పరిచయం కావాల్సింది. కనుక వారిని ఆహ్వానిస్తున్నా. త్వరలో 5555 ఎపిసోడ్స్కు మరియు లిమ్కా బుక్ రివార్డ్ కొరకు, అవార్డు కొరకు, రికార్డ్ కొరకు ఒక ప్రత్యేక కూడికలో కలుసుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రతిదినము ఎపిసోడ్ సహకారి కావాలి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. కావలసినవన్నీ తప్పక నిశ్చయముగా ఇచ్చును. వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ద టుడేస్ ప్రామిస్ ఇన్ అవర్ ఫ్యూచర్ మినిస్ట్రీ. అట్టి కృపనిమ్మని 5555 ఎపిసోడ్స్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక.